మా ఫలితంగా ఉద్యోగస్తులు ఫలితాలు పొందిన వాళ్ళ పిల్లలు బాగుపడ్డారు. కానీ ఈ 25 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ ఈ గడ్డ మీద ఎందుకు అడుగు పెట్టినంటే ఇదే కీలకమైన సమయం. మరి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో తీర్మానం ఇయ్యంగానే ఆయన వచ్చి ఆయనలో ఉన్న మానవత వాదాన్ని బయటపెట్టి నేను ఏబిసిడికి కట్టుబడి ఉంటా, తెలంగాణలో నేను మొట్టమొదటి ఏబిసిడి సవరణ చేసేస్తా, మాదిగలకు న్యాయం చేస్తా, మాదిగలకు నాకు సోపుతుందని చెప్పిండు. అది నిజాయితీ అంటే. ఆ నిజాయితీని చిత్తశుద్ధి నిరూపించుకో. రేవంత్ రెడ్డి గారు ఈ వేదిక మీద నుంచి మేమందరం మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే కరీంనగర్ వేదిక మీద నుంచి గజ్జల కాంతమన్న అధ్యక్షతన, ఏ చంద్రశేఖర్ అన్న అధ్యక్షతన, మేరీ మాదిగ ఇక్కడున్న మాదిగ అన్నదమ్ముల అక్కదందుల అక్క చెల్లెలు ఇక్కడున్న పెద్దలందరూ సాక్షిగా నేను తెలియజేస్తున్నాం. అన్న గూటం రెడ్లు ఊరికి అవతలు ఉంటారు, ఊరి రెడ్లు ఊరి నడుమన ఉంటారు. గూటం రెడ్ల ముఖాల చూడండి, ఊరిలో ఉన్న దొరళ్ళు మీ పొలాలకు తొవ్వలు లేవు. మాదిగిళ్ళ మీదకి వెళ్ళే రెడ్డల్ల తవ్వలు ఉంటాయి బాయిల కాడికి. ఎందుకుంటే అంటే మన ముఖం చూస్తే వాళ్ళకి అదృష్టం. ఎందుకంటే పెద్దింటల్లో మనల్ని రాజులన్నోళ్ళు మన పక్కనున్న డక్కలాయన, మనల్ని రాజులన్నోళ్ళు మన పక్కనున్న డక్కలు తల్లి మన చిందు అన్న ఆటలాడి మనకు నేర్పిండ్రు, భాగవతాలాడి. ఆ సిస్టమ్ వాళ్ళను ఈ రోజు మనము మన పక్కనుండే బతికిండ్రు. కానీ డక్కలలో నీతి ఎంత గొప్పదంటే చిందులంటే అన్ని కులాలకు ఆట ఆడతారు, కానీ డక్కలలో మాత్రము ఒక్క మాదిగోళ్ళకే జాంబ పురాణం చెప్తారు. వాళ్ళ నీతి నల్లపత్ర గంగాలలో ఉన్నది, అది తిరిగి చదవండి. జాంబవంతుడు ఒకప్పుడు ఈ దేశానికి రాజు, ఒకప్పుడు ఆది పరాశక్తి అమ్మల వారసత్వం మనది, ఒకప్పుడు అమ్మల అడ్మినిస్ట్రేషన్, ఒక అమ్మ కూర్చొని తీర్పు చెప్పే రోజులు పోయినాయి. ఆ ఆది పరాశక్తిని అంతమొందించి ఆ జాంబవంతుల్లో ఉన్న శక్తి యుక్తులన్నీ ఒక్క తునుక ముక్క ఊది ఎంగిలి చేసి నువ్వు నాశనం చేసి మమ్మల్ని ఊరికి అన్ని కులాలకు అంటరాని వారిగా చేసి అంటరానితనం అంతా మా కంట కట్టి నువ్వు ఇవాళ దొరలతో సమానం అయిపోయినవే. వాళ్ళన్నా మాదిగా వాళ్ళక్క మేము మాది వల్ల మేము అన్యాయం చేసినాం. మా జాంబవంతుడు నువ్వు చేసిన తప్పుకు వాళ్ళ చెన్నయ్య పురాణంలో చెప్తారు. వాళ్ళ చెన్నయ్య పురాణంలో ఏమంటారంటే ఆ తునుక ఊది వేసినందుకు దేవతలంతా ఇదంతా ఎంగి శివుడాట మూడో కంటితో చూసిండట. అది ఎంగిలి అయిందని ఆ కుండ ఆడే వదిలేసి మాల చెన్నయ్యను ఆ జాంబవంతుని మనమన్ని జాంబవంతుని నువ్వే తినని ఆ కూర వండిన ఆ జాంబవంతునికి అంటరాని తనమంత అడ్డగట్టి ఈ కుల వ్యవస్థను మొత్తం ఈ కులాల్ని అప్పుడు నువ్వు కొట్టుకూర తిన్నావు కాబట్టి నువ్వు ఊరవతలు ఉండాలని వెలేసిర్రు. మరి వెలేసినట్టే మేము అడుగుతున్నాం. వెలేసిర్రు బాగానే ఉంది, ఒకప్పుడు అందరు తిన్నారు, ఇప్పుడు మేమే అంటరానులమైనాం, బరాబర్ మేము అంటరానులమైనాం. కానీ భారతదేశంలో బీప్ రేట్ ఎందుకు పెరిగింది? మరి ఒక్క ఆవు కూర రేట్ ఎందుకు పెరిగింది? మేక దుకాణాల కాడ, చికెన్ దుకాణాల కాడ, చేపల దుకాణాల కాడ అంటే బీపు దుకాణాల కాడనే హైదరాబాద్ లో ఊర్లో పట్టి ఎక్కువ లైన్ ఉంటే ఎందుకు అంటే అందరు తింటూరు దొంగలే. మనల్ని అంటరానులుగా చేస్తున్నారు, మనల్ని తక్కువ జాతోళ్ళని మాట్లాడుతున్నారు. మేము తక్కువ వాళ్ళం కాదు. ఇప్పటి నుంచి నేను చెప్తున్నా అన్నలారా, మనము ఎక్కువ వాళ్ళం.